చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి విమర్శలు చేసే అవకాశం, ఎలాంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఒకసారి కవిత, హరీష్ ఇద్దరు ఎవరెవరు ఏమేమి వ్యాఖ్యలు చేశారో విందాం. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది, ఓన్లీ హరీష్ అన్నది సంతనదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవనే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది, మోసం చేసేటోళ్ళది నడుస్తుంది. టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వల్ల కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిన విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, Day 1 నుంచి ఉన్నాడు అని. Day 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. Day 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే, మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుంది అన్నీ. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు Day 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే, అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిరు, అన్నీ చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే? మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో? సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు, అన్ని దగ్గర ఉన్నా, నేనే ఉన్నా, నేను ఎక్కడ లేను. నిన్న పాపం చాలా మంది ఈ కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా, అందుకే చెప్తున్నా ఇవాళ. అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ ఎ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయన్నే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు
వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. బీఆర్ఎస్ ముఖ్య నాయకుల మీద, హరీష్ రావు మీద కవిత కామెంట్స్ నేపథ్యంలో ఇప్పటికే కాక మీద ఉన్న గులాబీ రాజకీయాలు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి చేరబోతున్నాయా? ఈ వేడి మరింత పెరగబోతోందా అంటే అవుననే అనొచ్చు. ఎందుకంటే హరీష్ రావు విదేశాల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదన్న విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ సైతం ఏమీ మాట్లాడలేదు, కేవలం సస్పెండ్ చేసి ఊరుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు, హైదరాబాద్ తిరిగి వచ్చారు. వచ్చి రాగానే కవిత మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చి రాగానే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళారు, కేసీఆర్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అనే ప్రశ్న వచ్చినప్పుడు హరీష్ రావు వచ్చిన తర్వాత దీని గురించి ఒక ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కీలక వ్యాఖ్యలు ఉండబోతున్నాయి, సమాధానాలు ఉండబోతున్నాయి కవిత వ్యాఖ్యలకు అంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? కవిత కామెంట్స్పై ఇప్పటికే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ద్రోహం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. కవిత సొంతంగా తనపై ఆరోపణలు చేయలేదని, కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత కూడా చేశారంటున్నారు. కవితకు నేనేంటో తెలుసు అంటున్నారు. తనపై చేసినటువంటి ఆరోపణలకు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటున్నారు. స్వరాష్ట్ర సాధనలో తన పోరాటం ప్రజలకు తెలుసంటూ హరీష్ రావు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఈ నేపథ్యంలో లండన్ నుంచి ఇందాకే హైదరాబాద్కి వచ్చిన హరీష్ కామెంట్స్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు హరీష్ వెళ్ళారు. కేసీఆర్, కేటీఆర్తో హరీష్ కీలక భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చి రాగానే ఇప్పటికే పార్టీ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ప్రత్యేకంగా ఇంత అర్లీ మార్నింగ్ వచ్చి రాగానే ఎందుకు కేసీఆర్తో భేటీ అవ్వాలి హరీష్, ఎందుకు కేటీఆర్ భేటీ అవ్వాలి? ఏదైనా ఇంకా దీనికి సంబంధించి మరిన్ని చర్యలు ఉండబోతున్నాయా? ఇంకా ఏదైనా ప్రక్షాళన ఉండబోతుందా? ఇంకా ఏదైనా కీలకమైన వ్యాఖ్యలు ఉండే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కానీ కవితను ఉద్దేశిస్తూ డైరెక్ట్గా ఎవరు విమర్శలు చేసిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు హరీష్ వచ్చిన తర్వాత హరీష్ దీని గురించి మాట్లాడబోతున్నారా? బీఆర్ఎస్ ముఖ్య నాయకులు దీని గురించి కామెంట్స్ చేయబోతున్నారా? ఒకసారి ముందుగా హరీష్ రావు అసలు ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే.
ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు. మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహ